ఏమిటి ఆ ఆశీర్వాదం అంటే 8వ వచనం చివరి వచనాలు మనం చూసినట్లయితే, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేను ఉన్నానను. ఈ యొక్క వాగ్దానము, ఈ ఆశీర్వాదము మోషే జీవితంలో జరిగింది. మోషే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఉపవాస ప్రార్థనతో దేవునితో సహవాసము చేసేవాడు. కనుకనే అనేక మంది ఇశ్రాయేలులకి నాయకుడిగా నిలవబెట్టి దేవుడు ఆత్మీయ యాత్రలో మోషే ఇశ్రాయేలందరినీ నడిపించు, దేవుని యొక్క సన్నిధిలో నడిపించాడు మోషే. ఈరోజు నీ జీవితం పట్ల కూడా దేవునికి ఉన్నతమైన తలంపులు ఉన్నాయేమో. అనేక మందిని నశించిపోయే ఆత్మలను ఆత్మీయ యాత్రలో నడిపించడానికి నీకు ఒక శ్రేష్టమైనటువంటి పరిచర్యను దేవుడు నీకు ఇస్తాడేమో. అయితే నీకు ఎటువంటి శక్తి కలిగి ఉండాలా? ఉపవాస ప్రార్థన శక్తి నువ్వు కలిగి ఉంటే దేవుడు నీకు ఇచ్చిన పనిలో నిన్ను చక్కగా నడిపిస్తాడు. అనేక మందిని ఆత్మీయ యాత్రలో నీవు నడిపించగలవు. పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె దేవుడు వారితో కూడా నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఉపవాసంలో ఉన్న మనం ముందుకు సాగినట్లయితే దేవుడిచ్చే పరిచర్య విషయంలో కూడా దేవుణ్ణి, అటు మనకిచ్చినటువంటి చుట్టూ ఉన్న ప్రజలను సంతోషపెట్టే విధంగా కూడా మనం పరిచర్య చేస్తాం. మన పరిచర్యలో దేవుని యొక్క సన్నిధి మనకి తోడుగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఉపవాసంలో ఉండి పరిచర్యలు చేస్తారో, ఉపవాసం ఉండి సేవ చేస్తారో, వారు దేవుని సంతోషపెట్టే పరిచర్య చేస్తారు. చక్కగా దేవుని ప్రజలను ఆత్మీకంగా ముందుకి నడిపిస్తారు. కనుక ఉపవాసంలో ఉన్నప్పుడు ఇట్టి గొప్ప ఆశీర్వాదము మీరు స్వతంత్రించుకుంటారు. 11